ఎందుకు ఎల్బీ నగర్ ఎంచుకున్నారు? మీరు వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రాంతానికి చెందినవారు మీరు. అయితే అక్కడి నుంచి వచ్చి మీరు ఎల్బీ నగర్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అసలు? అంటే మొదటి నుంచి నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండి కేంద్ర పార్టీ రాజకీయాల్లో ఉండి మినిస్ట్రీలో నాకు యూత్ అఫేర్స్ మినిస్ట్రీలో నేను వైస్ చైర్మన్గా బాధ్యత ఉండి ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్ర నాయకులు కూడా చాలామంది సంబంధాలు ఉంటాయి. హైదరాబాద్ బేస్కు ఉంటేనే నేను తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా ఫాస్ట్గా ఎక్కడికైనా మనం మూవ్ కాగలుగుతాం. అందుకోసము హైదరాబాదు లేదా హైదరాబాద్ చుట్టుపక్కల బేస్ తీసుకోవాలని అనుకోవడం జరిగింది. అప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చాను కాబట్టి బంజారాయిల్స్ జూబిలీస్లో ఉండేంత స్తోమత నాకు లేదు, అవకాశాలు నాకు లేవు. అందుకోసం నేను అవుట్స్కర్ట్స్కి వెళ్ళాను. మా మిత్రుడు యోగానంద్ గారు అని చెప్పి ఆయన మంజిరా గ్రూప్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. యోగానంద్ గారు ఏదైనా చీప్ అండ్ బెస్ట్లో నాకు ఉండడం కోసం మేమంతా జాయింట్ ఫ్యామిలీ, మేమే డివైడ్ కాలే. మా తమ్ముడు మేమంతా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా తమ్ముడు ఒక ప్లేస్ తీసుకోవాలనుకుంటున్నా అంటే ఆయన అక్కడ సజెషన్ ఇచ్చాడు. ఎల్బీనగర్లో ఒక 8-9 ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి సార్. ఆయన మిగతా వాళ్ళకంటే 50% రేట్లో ఆ ప్లేసు వాళ్ళు ఒక అపార్ట్మెంట్ ఇవ్వడం కారణంగా మా బ్రదర్ కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. మేము జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఇక మావాడు కూడా కొంత వ్యవసాయం అబ్బాయి వచ్చినట్టు పైసలు, మావాడు ప్రిన్సిపాల్ కాబట్టి ఇనిషియేట్ తీసుకొని మొత్తానికి తీసేసుకున్నాం. అట్లా సెటిల్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా నేను అక్కడ ఇంద్రసేనారెడ్డి గారు 3 సార్ల గతంలో ఎమ్మెల్యే గెలిచారు. 2 సార్లు సుభాష్ రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు 2 సార్లు ఎమ్మెల్యేస్ అయ్యారు, మున్సిపల్ చైర్మన్స్ అయ్యారు. బీజేపీ ప్రభావితమైనటువంటి ఏరియా, సంఘ పరివారం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి నేను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి పూర్తిగా నేను అక్కడ పనిచేశాను. ఇప్పుడు యునానిమిటీగా అందరూ భారతీయ జనతా పార్టీ సంబంధించిన అసెంబ్లీ నాయకులు అందరూ కలిసి యునానిమస్గా రాష్ట్ర నాయకులందరూ కలిసి యునానిమస్గా కేంద్ర ఎన్నికల కమిటీ యునానిమస్గా ఒక 2-3 నిమిషాలు కూడా కాకుండానే చక్కగా నా పేరు ఫైనలైజ్ చేసి శేఖర్జీని మూవ్ చేశారు. కానీ స్థానిక నాయకులు ఎవరు ఒప్పుకోలేదు. వంగా మధుసూదన్ రెడ్డి గారు తొలి నుంచి బీజేపీ జెండా భుజాన్ని వేసుకొని తిరిగి అక్కడ బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. ఆయన టికెట్ ఆశిస్తున్న తరుణంలో ఢిల్లీలో మీకున్న పరిచయాలతోనే టికెట్ తెచ్చుకున్నారు. ఇక్కడ సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉన్న మీరే ఇక్కడ టికెట్ తెచ్చుకున్నారు. అందుకు దీంతో వంగా మధుసూదన్ రెడ్డి గారు అలక బూనారు అంటున్నారు. లేదే, వంగా మధుసూదన్ రెడ్డి నేను మంచి మిత్రులం. చాలా అవుట్ స్పోకెన్ అంటే ఓపెన్గా మాట్లాడుకునే మనిషి వంగా మధు. అతను కూడా ఒక రెస్పెక్టబుల్ ఓట్స్ అతనికి చంపాపేట కౌన్సిలర్ కాంటాక్ట్ చేసినప్పుడు వచ్చినాయి కాబట్టి ఆయన యాస్పిరేషన్ డెమోక్రసీలో వీ షుడ్ ఎక్స్పెక్ట్ అందరూ తన అభిప్రాయాలు ఫ్రీగా చెప్పాలా, అందరూ తమ కోరికలను ఫ్రీగా వెలిబుచ్చాలా, అందరూ ఆశించాలా. డెమోక్రసీలో ఇది ఆనందకరమైన అంశం కాబట్టి టికెట్లు ఆశించడం అనేది చాలామంది ఆశించవచ్చు. టికెట్ ఆశించారు. వంగా మధుసూదన్ రెడ్డి మీకు మంచి పరిచయం అయినప్పుడు ఇటీవల మీరు జోనల్లోనే ఒక పెద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎల్బీ నగర్లో. వంగా మధుసూదన్ రెడ్డి కంటే ముందు నుంచే నేను భారతీయ జనతా పార్టీలో ఎల్బీ నగర్ అసెంబ్లీలో క్రియాశీల కార్యకర్త. మీరు ఎంత ఉన్నా స్థానిక నాయకుల మద్దతు లేకపోతే రాణించడం కష్టము. ఇటీవల రామ్మాధవ్ గారు వచ్చి మీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎల్బీ నగర్లో వంగా మధుసూదన్ రెడ్డి గైహాజరయ్యారు అక్కడ. లేదు అట్లేదు. నేను వంగా మధుసూదన్ నిన్న రాత్రి మధు నేను కలిసే ఉన్నాం. రామ్మాధవ్ గారు వచ్చి పార్టీ కార్యాలయం ప్రారంభించినప్పుడు వంగా మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారా? 7 టికెట్లు ఎక్స్పెక్ట్ చేశారు. మధుతో పాటు కటకం నరసింహరావు గారని, రమేష్ గౌడ్ గారు, బాలశేఖర్ బాబు గారు అని చెప్పి అట్లా చాలామంది చేశారు. అయితే వీళ్ళందరితో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, బట్ అయితే మధ్యలో వచ్చి మా టికెట్ లేకపోయారు అనేసి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఆకుల రమేష్ గౌడ్ గారు కావచ్చు, బద్దం సుభాష్ రెడ్డి కావచ్చు, వంగా మధుసూదన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మద్దతు మీకు ఉందంటారు? ఖచ్చితంగా అందరూ చాలా స్నేహంగా ఉన్నారు. నిన్న రాత్రి కూడా సుభాష్ రెడ్డి గారితో పాటు గడ్డేనారం డివిజన్లో నేను కలిసి నిన్న మొత్తం పాదయాత్ర చేసి కీలక వ్యక్తులు కలిసి వచ్చిన. నిన్న రాత్రి వంగా మధుసూదన్ రెడ్డి నేను కలిసి 50 పోలింగ్ స్టేషన్స్ సుమారు ఉన్నటువంటి చంపాపేట సంబంధించిన డీటెయిల్ ప్లానింగ్ చేసుకున్నాం. రేపు బూత్ సభ్య కార్యకర్తల సమ్మేళనం చాలా పెద్ద ఎత్తున వేలాది మందితో రేపు జరపబోతున్నాం. వీళ్ళందరి నాయకులు కూడా కలిసి క్రియాశీలక పనిచేస్తున్నాం. నిన్న రాత్రి కూడా ఆల్ సీనియర్ లీడర్స్ కలిసి అక్కడ స్వామిగౌడ్ గారు అని సీనియర్ లీడర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా యునానిమస్గా ఆత్మీయంగా హృదయపూర్వకంగా నన్ను యాక్సెప్ట్ చేసిండ్రు. మేము కలిసి పనిచేస్తాం. రామ్మాధవ్ గారు వచ్చినప్పుడు వంగా మధుసూదన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? ఆ రోజు వంగా మధు ఆ రోజు రాలేదనేది అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే నిన్న నైటు వంగా మధు మేమందరం కలిసి ఉన్నాం. మొన్న నైటు సమావేశంలో
అదే రామ్మాధవ్ గారు ప్రారంభం చేసిన కార్యాలయంలో మధు గాని మేమందరం కలిసే ఉన్నాం. కాబట్టి యాస్పిరేషన్స్ ఇవన్నీ కూడా డిసైడ్ కావడానికంటే ముందు యాస్పిరేషన్స్ డిసైడ్ అయిన తర్వాత అందరం యునానిమస్ కలిసి పనిచేస్తాం. దాంట్లో ఏ రకమైన భేదాభిప్రాయం లేదు. నేను ఎమ్మెల్యే అయినా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినట్టే. అటువంటి రెస్పెక్టు, అటువంటి గౌరవము, ఇచ్చిపుచ్చుకే మనస్తత్వము, ఆ స్నేహము, ఆ ఆత్మీయత ఉన్నది. మేము ఓపెన్గా మాట్లాడుకుంటాం, అన్ని ఫ్రెండ్లీగా ఫ్రీగా మాట్లాడుకుంటాం. దాంట్లో మనకి ఏ రకం ఇష్యూస్ లేదు. ఓపెన్గా మాట్లాడుకోవడం, ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం డెమోక్రసీలో చాలా అవసరం. అయితే ఒకసారి డిసైడ్ అయిన తర్వాత చాలా డిసిప్లిన్తో, చాలా మర్యాదతో, చాలా గౌరవంతో నాకు వీళ్ళందరూ రెస్పెక్ట్ ఇచ్చారు. నేను ఈ నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా అసెంబ్లీలో ఆ ప్రాబ్లం లేదు. ఎవ్రీవన్ ఈజ్ ఫెంటాస్టికల్లీ వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. దాంట్లో ఏ రకమైనటువంటి గ్యాప్స్ లేవు మా దగ్గర. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.